హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బ్యాక్ లక్ష్మీ భాస్కర్ కిచెన్. ఈ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు రెసిపీ ఎండు రొయ్యల కాంబినేషన్తో కోడిగుడ్లు పులుసు అండి. ఇలా పెట్టారంటే రోజు తినేదానికంటే కూడా ఒక ముద్ద ఎక్కువే తింటారండి. అంత టేస్టీగా ఉంటుందండి. ఇంకెందుకు ఆలస్యం, మనం కిచెన్లోకి వెళ్ళిపోదాము. నేను ఒక కళాయి తీసుకుని గుడ్లు ఒక 5 పెట్టానండి. గుడ్లు ములిగేంతగా నీళ్లు పోసి మూత పెట్టేసి నేను స్టవ్ వెలిగించి గుడ్లునైతే ఉడికించేసానండి. ఉడికించిన గుడ్లకు ఇలా పొట్టు తీసేసానండి. ఒక గుడ్డు అయితే కొంచెం పాడయింది. వీటికి ఇలా నాట్లయితే పెట్టేస్తున్నానండి. ఇలా నాట్లు పెట్టడం వల్ల ఉప్పు కారం అయితే బాగా లోపలికి వెళ్తుంది కాబట్టి బాగుంటుందండి. స్టవ్ మీద ఒక కళాయి పెట్టి నేను ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసానండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉడికించుకున్న గుడ్లను ఆయిల్లో వేసేస్తున్నాను. ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా వేస్తున్నానండి. గుడ్లను వెంటనే అయితే కదపకండి, అంటుకుపోతుందండి కళాయికి. ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత గుడ్లను ఇలా కలుపుకోండి. పైకి కిందికి తిరిగేసుకుంటూ గుడ్లను అయితే ఇలా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన కోడిగుడ్లను నేను ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నానండి. ఇలా గుడ్లన్నీ కూడా ఒక గిన్నెలోకి తీసేసుకుని అదే ఆయిల్లో నేను ఒక కప్పు రొయ్యలు తీసుకున్నానండి. వాటిని పొట్లు తీసేసానండి. శుభ్రం చేసిన రొయ్యల్ని ఒక అరగంట ముందు నానబెట్టేశాను. నానబెట్టిన రొయ్యల్ని వాష్ చేసి అదే ఆయిల్లో వేసేసానండి. ఇలా ఆయిల్లో వేసిన రొయ్యల్ని లైట్గా ఫ్రై చేసుకుంటూ ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర కూడా వేసాను. మరీ మంట ఎక్కువగా పెట్టకండి, మాడిపోతాయండి రొయ్యలు, చిన్నగా ఉన్నాయి కాబట్టి. ఒక్క ఉల్లిపాయ చిన్ని ముక్కలుగా కట్ చేశానండి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయని, అలాగే 2 పచ్చిమిర్చిని చీల్చి వేసేసానండి. ఉల్లిపాయ ముక్కలు మెత్తబడేంతగా మగ్గించాలండి. ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసాను. అలాగే ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉల్లి ముక్కలు మెత్తపడే వరకు ఫ్రై చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోతుంది అప్పుడు. ఇలా ఫ్రై అయిన ఉల్లి ముక్కల్లో నేను ఒక 3 టమాటాలు చిన్ని ముక్కలుగా కట్ చేశానండి. సో మీరు కావాలంటే మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవచ్చు పేస్ట్గా. నేనైతే ముక్కలుగా కట్ చేసుకుని వేస్తున్నాను. ఈ టమాటా ముక్కల్ని మెత్తబడేంతగా మగ్గించేయాలండి. చూసారు కదా, కొద్దిగా నేనైతే సాల్ట్ కూడా వేస్తున్నాను. తొందరగా మగ్గిపోతాయండి టమాటా ముక్కలు. ఒక 5 నిమిషాలు అయితే మూత పెట్టేస్తున్నానండి. ఉప్పు వేసిన తర్వాత అటు ఇటు కలిపి ఒక 5 నిమిషాలు మూత పెట్టాను. చూసారు కదా, టమాటా ముక్కలు అయితే మెత్తబడిపోయాయి. ఒక్కసారి పైకి కిందికి ఇలా బాగా కలుపుకోవాలండి. టమాటా ముక్కలు ఆయిల్ పైకి వచ్చేంతగా టమాటా ముక్కలు మగ్గిపోయినట్లు లెక్కండి ఆయిల్ పైకి వస్తే. ఇప్పుడు ఒక స్పూను ధనియాలు జీలకర్ర పౌడర్ వేస్తున్నానండి. 2 స్పూన్లు కారం వేస్తున్నాను. ఆల్రెడీ మనం ఉప్పు కొద్దిగా వేసాం కాబట్టి చూసి వేసుకోవాలన్నమాట. కొద్దిగా వేస్తున్నాను రుచికి సరిపడగా. ఒక్కసారి ఉప్పు కారాన్ని ఇలా ఒక 2-3 నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి. ఒక నిమ్మపండు సైజు చింతపండు తీసుకుని పులుసు తీసి పక్కన పెట్టానండి. పులుసు అయితే వేసేసి ఒక్కసారి పైకి కిందికి ఇలా అడగంటకుండా బాగా కలుపుకొని ఒక చిన్ని గ్లాసుడు నీళ్ళు కూడా పోస్తున్నానండి. ఇంకొకసారి పైకి కిందికి ఇలా బాగా కలుపుకొని మూత అయితే పెట్టేస్తున్నాను. ఒక 10 నిమిషాలు మూత పెట్టానండి. పులుసు కొత్తలాడుతూ ఇలా ఉడికేంత వరకు మూత పెట్టుకోవాలి. చూసారా, ఆల్రెడీ ఉడికిపోయింది కూడానండి కర్రీ. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న కోడిగుడ్లను అయితే వేసేస్తున్నానండి పులుసులో. ఫ్రై చేసుకున్న కోడిగుడ్లని పులుసులో వేసేసి ఒక్కసారి గరిటెతో ఇలా చదురుకోవాలండి గుడ్లు ములిగేలాగా. ఇప్పుడు మూత పెట్టి 5 to 8 మినిట్స్ దాకా మగ్గించండి, సరిపోతుంది. ఆల్రెడీ కూర అయితే చూసారు కదా ఉడికిపోయింది. చూస్తుంటేనే బాగుంది కదండి. పల్లెటూరు స్టైల్లో కోడిగుడ్లు పులుసు ఇలా పెట్టారంటే అస్సలు లైఫ్లో మర్చిపోలేరండి. అది ఎండు రొయ్యల కాంబినేషన్తో
గుడ్లు పులుసు ఇలా పెడితే చాలా బాగుంటుందండి. చివరిగా నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. ఒక గుప్పుడు కొత్తిమీర అయితే వేస్తున్నాను. ఈ పులుసులో ఈ కొత్తిమీర టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒక్కసారి పైకి కిందకి ఇలా కలుపుకోవాలండి. కొత్తిమీర వేసిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. వేడి వేడి ఎండు రొయ్యలు కోడిగుడ్లు పులుసు అయితే రెడీ అయిపోయింది. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండీ! తింటే ఇంకా బాగుంటుంది. నేనొక గిన్నెలోకి అయితే గుడ్లను సర్వ్ చేసేసుకుంటున్నానండి. చాలా బాగుంటుందండి. ఒక్కసారి ఈ కాంబినేషన్‌తో కోడిగుడ్లు పులుసు పెట్టి చూడండి. మీకే తెలుస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్‌తో మీ ముందుకొస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.